ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను నా సిల్వర్ సామాన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. నాకున్న కొంచెం కొంచెం ఈ సామాన్ని నాకున్నాయని చూడండి అని ఈ వీడియో చేయటం లేదు. ఈ వీడియో చేయడానికి చిన్న కారణం ఒకటి ఉందండి. ప్రతి మనిషికి సేవింగ్ అనేది చాలా అవసరము. మనకంటూ మనం ఒక్క రూపాయినా జాగ్రత్త చేసుకోవాలి. నేను ఈ సామాన్లన్నీ చిన్న చిన్న సామాన్లన్నీ ప్రతి సంవత్సరం దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నవి. అలాగని సిల్వర్ కొనండి, వెండి కొనండి అని మాత్రం చెప్పటం లేదు. నేను మనిషికి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఒక్క రూపాయి అయినా మన కోసం దాచుకోవాలి. నేనైతే నా దగ్గర కొంచెం కొంచెం డబ్బులు ఉన్నప్పుడు అన్నీ ఈ సామాన్లు కొనుక్కున్నానండి. ఇగో ఈ చిన్న బుల్లి బిందు ఉందా, ఇదైతే నా సుబ్రహ్మణ్య స్వామికి ఫస్ట్ టైం కొన్న నేను సిల్వర్ బింది. అది మా అమ్మగారు ఇచ్చిన డబ్బులు. ఇంకా నా దగ్గర ఉన్న సిల్వర్ సామాన్లో ఏదైనా పెద్దదంటూ ఉందంటే ఇదిగో ఈ బింది మాత్రమే. 47,000 అయ్యిందండి. ఇది వైభవ్లో చేయించుకున్నాను. అక్కడే వెండి కొనుక్కొని అక్కడే చేయించుకున్నాను. దానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ బిందులోని మువ్వలు పెట్టించుకున్నాను. ఆ మూతి దగ్గర గల్ గల్ అంటాయి. తమిళనాడులో బిందులన్నీ ఇలానే ఉంటాయి. నేనైతే ఆ డిజైన్కి అయితే 7,000 అయ్యిందండి నాకు. ఇటొక నెమలి అటొక నెమలి, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి, బ్యాక్ సైడ్ అయితే తమిళ ఓం ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ బింది 7 పాల ప్యాకెట్లు పడుతుంది. నేను ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామికి పాల బింది మోస్తాను కదా, ఈ బిందితోనే మోస్తాను. దానికోసం అయితే ఈ బిందిని చేయించుకున్నాను. ఇది కూడా నేను చిట్టీలే వేసుకున్నాను. చిట్టీ వేసుకొని చేయించుకున్నాను. ఇప్పుడు మాత్రం చిట్టీలు వేయమని నేను చెప్పటం లేదండి. చేస్తే మునిగిపోవడమే తప్ప తేలడం అనేది ఏటి ఉండదు. అలాంటి తప్పుడు పనులు ఏ చేయకండి. చక్కగా పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకులో దాచుకోవడం మంచిది డబ్బులు. ఇంకా ఆ పంచపాత్ర గంట మాకు విశాఖ జిల్లాలోనే కొత్త రోడ్డు అంటే తెలియంది ఎవ్వరికీ ఉండదు. అక్కడ వెండి షాప్ చాలా బాగుంటుందండి. మనం పెద్ద పెద్ద షాపుల్లో కొంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ నాకు పెద్ద పెద్ద షాపుల వాళ్ళే చెప్పారు వెండి చిన్న చిన్న దీంట్లో కొనుక్కుంటేనే మంచిదన్నారు. ఇంకా నేనైతే అక్కడ కొనుక్కున్నాను. ఆ ప్లేట్ అయితే లలిత జ్యువెలరీలో కొనుక్కున్నానండి. అది 14 తులాలు. ఈ వెండి బరిని అయితే మా అక్క ఇచ్చింది. ఈ చిన్న బరిని నా ఫ్రెండ్ ఇచ్చింది. ఈ బిల్లి పాలు పట్టింది ఉంది కదా, ఉగ్గు గిన్నె, ఇదైతే మా చిన్నోడు కుయ్యలు వేసినాడు ఒక ఆంటీ గారు ఇచ్చారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న గిన్నెలన్నీ దసరా చీటీలో పలికినవండి. దసరాకి దాచుకున్న డబ్బులతోని. ఇంకా చిన్న బుల్లి గిన్నె ఉందా, ఇదైతే ఒక అమ్మాయికి వాణి పండుగ అయితే ఇచ్చారు. ఇంకా అదిగో ఇవి ఉన్నాయి కదండి, దీపం వెలిగించుకునే కుందీలు, అవి 7 తులాలు, అవి కూడా 7 తులాలేనండి. నేనైతే లలిత జ్యువెలరీలో ఒకటి, వైభవ్లో ఒకటి కొనుక్కున్నాను. ఇంకా నేను ఎప్పుడు కూడా డబ్బులు జాగ్రత్త చేసుకుంటానండి. దేవుడికని కొనుక్కున్నాను ఇవన్నీ. ఇంకా చిన్న చిన్న సంవత్సరంకి ఏదో ఒకటి పెద్ద వెండి బంగారం కొనలేను, కానీ వెండి మాత్రం దేవుడికి సంబంధించి ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాను. ఇంకా అక్కడ ఆరతి వెలిగించుకుంది ఉంది కదండి, అదైతే 4 తులాలన్నర పడ్డది నాకు కరెక్ట్గా. ఇంకా అదైతే అగరబత్తులు వెలిగించుకుంది 1.5 తులం పడ్డది. అది చిన్నది, భలే అందంగా ఉంటుంది. ఈ గిన్నెలన్నీ 3.5 తులాలండి. 3.5 4 తులాలు ఒకటి ఉంది. ఇదైతే చిన్న గిన్నె, కానీ 4 తులాలు చాలా బరువుగా ఉంటుంది. ఇంకా ఈ బుల్లి గిన్నెనండి ఒక అమ్మాయి వాణి పండగకి ఇచ్చారు. బాగున్నాయి నా వస్తువులు, చాలా నాకు ఇష్టంగా కొనుక్కున్నానండి. చిన్న చిన్న ఏదైనా మనం దాచుకుని డబ్బులతో కొనుక్కుంటే భలే తృప్తిగా ఉంటుంది కదా. చెప్తున్నాను కదా, మనిషికి సేవింగ్ అనేది చాలా అవసరము. చూస్తున్నారా నా బింది, నా పాల బింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ప్రతి సంవత్సరం మనకంటూ మనం ఒక్క రూపాయినా దాచుకుంటే, నేను అనుభవంతో చెప్తున్నాను, ఫ్యూచర్ కోసం మనకంటూ మనం ఒక్క రూపాయినా దాచుకోవాలి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి నా వస్తువులు. బాయ్ ఫ్రెండ్స్.